ప్రభు స్తోత్రం. దైవాశిస్సులు. రోమపత్రిక 9వ అధ్యాయం 15 వచనం. ఎవని కరుణింతునో వాని కరుణింతును, ఎవని ఎళ్ళ జాలి చూపుతును వాని ఎళ్ళ జాలి చూపుతును. కాగా పొంద నిశ్చయించు వలనను ప్రయాసపడమని వలన కాదు, కానీ కరుణించు దేవుని వలనే అగును. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. ఎవరిని కరుణింతునో వాడిని కరుణింతును, ఎవని ఎళ్ళ జాలి చూపుతును వాని ఎళ్ళ జాలి చూపుతును. అటంటప్పుడు మనం ఇక దేవుని కోసం ప్రయాసపడే ఉపయోగం ఏంటి? అదే మాట అక్కడ ఆత్మదేవుడు ఎవరో చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. చాలామంది చాలా కరుణించు దేవుని వలనే, కరుణించు దేవుని వలనే. అది 10 మంది కనికల విషయంలో, మిగిలిన 5 ఉండారే పాపం. కరుణించు దేవుని వలనే. నూనె అయిపోతే నూనె వలన కాదు, దీపాల వలన కాదు, దీపాలు ఎలగటం వలన కాదు, కరుణించు దేవుని వలనే. మిగిలిన ముందున్న 5 లాగా వీళ్ళు కూడా పరిశుద్ధులే. వారు కన్యకలు, ఏ పాపము లేని పరిశుద్ధులు, ఏ పాపము లేని పరిశుద్ధులు. మనము యేసయ్య రక్తాన్ని బట్టి పరిశుద్ధపరచబడిన వారము, యేసయ్య రక్తాన్ని బట్టి పరిశుద్ధపరచబడిన వారము. దాని మీద తప్ప ఇంక దేని మీదకి వెళ్ళొద్దు. కరుణించు దేవుని మీదే. నేను శుద్ధి చేసుకున్నాను, నేను శుద్ధుణ్ణి, నేను శుద్ధుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి. నేను చాలా కాలం తెలుసుకోలేకపోయా. నేనేదో ప్రత్యేకంగా ఉండిపడినోడిని అనుకునేవాడిని. దేవుని చేత పిలవబట్టం అంటే అందరికంటే అధముణ్ణి, అసలు ఏ పనికి పనికిరాను, వీడి వల్ల ఏమి తెవలదని దేవుడు, దయగల దేవుడు పనిలో పెట్టుకున్నాడు. నా వల్ల అవుద్దని కాదు, ఇది సత్యం. సత్యం సత్యం అంటే దేవుని మాట. నేను చెప్పింది ఇప్పుడు సత్యం. నా వల్ల ఈ భూలోకంలో ఏ పని తెవలదు, అసలు ఏ తెలివి లేదు. ఐజక్ న్యూటన్ గారు ఒక మాట చెప్పాడు. ఆయన ఇప్పటికీ ప్రపంచ ప్రసిద్ధులైన శాస్త్రవేత్త. ఆయన ఏం చెప్పాడంటే, 11% దేవుడిచ్చిన మెదడుని నేను వాడాను, ఇంకా 89% ఉంది వాడలేకపోయాను, ఇక నా మరణకాలం సమీపించింది అన్నాడు. 11% బుర్ర వాడితేనే, ఆయన మెదడును వాడితేనే ప్రపంచంలో ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటున్నాం. ఐజక్ న్యూటన్ అని ఆయన పేరు చెప్పుకుంటున్నాం ఇప్పటికీ. ఐన్స్టీన్ అని, వీళ్ళందరూ బుర్ర 10%, 11% అంతవరకే వాడారు. దేవుడిచ్చింది ఇంకా 89% ఉంది వాళ్ళకి. ఆ 11%కే అంత గొప్ప కార్యాలు ప్రపంచం ఇప్పటికీ మర్చిపోకుండా ఇంక రాబోయే తరాలు కూడా చెప్పుకునేంతగా వాళ్ళు శాస్త్రవేత్తలుగా పేర్లు నిలిచిపోయినాయి. అంటే అసలు ఏమాత్రం బుర్రలేనుండి నేను. బుర్ర అసలు ఏం మాడతాం చేత కదా నాకు. లేనిపోయిన తప్పులను తెచ్చుకునే పరిస్థితి. ప్రభువులో ఎంత బుర్ర ఆడుతున్నాం, ఎంత మెదడును ఆడుతున్నాం. సూపర్ కంప్యూటరు, ఇంకా మాస్టర్ సూపర్ కంప్యూటరు, దాని బాబు ఇంకేదైనా ఉంటే 100 సూపర్ కంప్యూటర్లు పైన పేర్చితే ఆ పైన ఉంటుంది మన మెదడు. అంత పవర్ఫుల్గా మంచి మెదడుని దేవుడు మనలో పెట్టాడు. నెంబర్ 1 ఏ మెదడు, ఏ కంప్యూటర్లు దాని ముందు బలాదూర్. పెద్ద పెద్ద మాస్టర్ సూపర్ కంప్యూటర్ల కంటే 100% గొప్పది మన బ్రెయిన్. మరి ఏం ఆడుతున్నాం? దేవుని గురించి ఏం తెలుసుకుంటున్నాం? సబ్జెక్టులు ఏం తెలుసుకుంటున్నాం? 10th క్లాస్ తెవలనోళ్ళు, ఇంటర్మీడియట్ తెవలనోళ్ళు, అసలు ఏమి నిర్ణయాలు చేయాలో తెవలనోళ్ళు, ఎందుకు పనికి రాకుండా జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు, ఏం బుర్ర ఆడకుండా వాళ్ళు మనం ఏమని ప్రశ్న వేస్తామంటే, ఆ దేవుడు ఎవరిని కరుణిస్తానో వాడు కరుణిస్తాను కదా, ఎవరి ఏళ్ళు జాలి పడతాడు వాడు మన ఏళ్ళు జాలి పడ్డా, దేవుని స్తోత్రం. ఈ జాలి పడిపోతే మనం మాత్రం చేసేది ఏముంది అని కాడి కింద పడేస్తానికి బుర్ర ఆడకుండా ఉంటున్నాం. కానీ అమ్మో, ఎవని ఏళ్ళు జాలి పడతానో వాని ఏళ్ళు జాలి పడతాను, జాలిపడి కరుణించే దేవుని దగ్గరే పడి ఉండాలి, కానీ నా క్రియల మీద నేను పడి ఉండకూడదనే మనసు రావట్లా మనకి. అలాగ బుర్ర వాడతలా. బ్రెయిన్ పైన చేయనిద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. దేనికి బుర్ర? కొత్త విషయాలు కనుక్కోవటానికి కాదు,
ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నిత్య శుద్ధి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. మన క్రియలను బట్టి దేవుడు అంగీకరించడు. మన క్రియల వలన దేవుని సంతోషపెట్టలేం. యేసుక్రీస్తు ప్రభువారు నాలో జీవించుట చేత దేవుని సంతోషపెట్టగలను. దేవుడు నన్ను చూసినప్పుడు యేసయ్య నాలో కనపడితే దేవుడు నన్ను చేర్చుకుంటాడు. ఈ బుర్ర పనిచేయాలి. ఆ రీతిగా ఆత్మదేవుడు మనకి సహాయము చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.